గుంటలు రాళ్ళు ఉంటే అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా బిల్ క్లింటన్ కూడా తీసుకొచ్చింది. బిల్ క్లింటన్ వచ్చినప్పుడు మేము అనుకున్నాం 2020లో ఇన్ని లక్షల కోట్లు వస్తాయి, ఇన్ని ఐటీ కంపెనీలు వస్తాయి, మేము కూడా నమ్మలేదు. ఆఫ్టర్ దట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారు 10 ఏళ్ళు పరిపాలిస్తూ దాన్ని తీసుకుపోతూనే ఆఫ్టర్ బెంగళూరు తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్లో సెకండ్ పొజిషన్ ఇండియాలో. నేను 2009లో ఐటీ మినిస్టర్గా మల్టీనేషనల్ దాదాపు 42 కంపెనీస్ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు ముందు చూపు ఆలోచన విధానం మేమందరం కలిసి సమిష్టి తీసుకుని తెలంగాణని దేశంలోనే నెంబర్ 1 కాదు, ఆల్రెడీ దేశంలో నెంబర్ 1 మీరు చూసిండ్రు. ఎలక్షన్ల ముందు కేటీఆర్ గారు ఇష్టం వచ్చినాడు, కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు, ఇండస్ట్రీస్ రావు, అది రావన్నాడు. ఇవాళ కరెంట్ పోతలేదు, పేదవాడు అన్నం తింటుండు, రేషన్ కార్డులు వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. భూముల యాక్షన్ పెడితే వాళ్ళు ఉన్నప్పుడు 100 కోట్లు వస్తే ఇవాళ 177 కోట్లు వచ్చింది. అంటే ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నట్ట తగ్గినట్ట. దానికి కేటీఆర్ ఎందుకు ఖండిస్తలేదంటే కేటీఆర్ కార్ రేసింగ్ కోసమే 200 కోట్లు దుబారా ఖర్చు పెట్టింది. ఇవాళ ఇంత పెద్ద సమ్మిట్ పెట్టి మీరందరూ కూడా మంచి కవరేజ్ చేయండి. మన పిల్లల భవిష్యత్తు సంబంధించిన విషయం. ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. హరీష్ రావు కేటీఆర్కు ఇద్దరికి మాటలు కూడా లేవు, మీకు ఇంకా సంగతి తెలియదు. వాళ్ళిద్దరు పేరు తీసుకొచ్చి మీ మీద మంచి ఉద్దేశంతో తిరిగి ఇవాళ ఇక్కడ వస్తే మేము ఎన్ని కంపెనీలు వస్తున్నాయో మాకు అన్నీ తెలుస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రోజు మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఒకనే బీఆర్ఎస్, మీరు పార్టీ పేరు టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ మార్చినప్పుడే పార్టీ క్లోజ్ అయినాము అన్నట్టే 23లో ఎలక్షన్లో ఓడిపోయింది. పార్లమెంట్లో 0 సీట్స్ వచ్చినాయి, సర్పంచ్లో 0 సీట్లో ఒక అభ్యర్థి లేడు. ఆ పార్టీ గురించి ఆ నాయకుల గురించి మీరు ఎందుకు కృషి వెరీ సారీ అండి. 10 ఏళ్ళ అధికారం ఎన్నోడు మొత్తం బంగారు తెలంగాణ చేసినోడికి ఒక్క సీటు పార్లమెంట్ రాలేదు. అదొక పార్టీ ఉన్నట్టు నీవు రెండోసారి ఓడిపోయాడు, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే నామినేషన్ వేసి 5 రూపాయలు ఖర్చు పెట్టకుండా నేను రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 పార్లమెంట్ సీట్లు గెలిచినాం. దట్ ఈస్ ద పార్టీ కాంగ్రెస్ అంటే. అది నేను చెప్పేది వినండి. టీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారం ఉన్నా ఒక్క సీట్ ఇవ్వలేదంటే పార్టీ ఉన్నట్ట. మీ ఉద్దేశంలో పార్టీ ఉందని మీరు అనుకుంటున్నా? వాళ్ళు పేపర్ టీవీలలో మాట్లాడితే మీకు వార్తలు కావాలి, వాళ్ళ టీవీలో ఉంటే మనం ఉన్నామా అంటే ఉన్నట్టు. 2 సిట్టింగ్ స్థానాలు, ఇద్దరు వాళ్ళ అభ్యర్థులే చనిపోతే 2 అభ్యర్థులను గెలిపించుకోలే. బీఆర్ఎస్ ఎక్కడ? నేను ఆ రోజు చెప్పిన పార్టీ మార్చడం కేసీఆర్, మీ పార్టీ లేదు. కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది గతం. ఫ్యూచర్లో మీ చరిత్రలో మీ పేరు ఉండదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీనే 20 ఏళ్ళ అధికారంలో ఉంటుంది. అందరు కావాలని పంపినాం, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఆహ్వానం పంపినాం. నేను ఐటీ మినిస్టర్గా చెప్తున్నా, బెంగళూరు కూడా త్వరలో బెంగళూరు కూడా బీట్ చేస్తాం. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు దాదాపు 1:40 నిమిషాలు ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసినామంటే ఆయన హైదరాబాద్ మా గ్లోబల్ సమ్మిట్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన ప్రోగ్రామ్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎట్లా చెప్తాం మనం? 2,000 ఎకరాలు మేము సేకరించాం ఈ ప్రభుత్వానికి గతంలో అంటారు సార్. ఇక నువ్వు వాళ్ళ గురించి మాట్లాడి ఎందుకు మా ఆరోగ్యం ఖరాబ్ చేస్తాం? ఇది ఆల్రెడీ
1 ఇయర్ తర్వాత మీరే చెప్తారు రిజల్ట్. Thank you, sir. Thank you, sir. పార్టీ వాళ్ళకి సమాధానం చెప్తున్నాం. ఆ మినిస్టర్ డిస్టర్బ్ చేయకండి. ఓకే సార్. సార్ 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటారు. 15 ఉన్నా అభ్యంతరం లేదు. మాకు కావాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కావాలి. రేవంత్ రెడ్డి ఉంటే ఉంది, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ ఇంకోరైనా కానీ అడిగితే కాదంటున్నా. ఇది ఎవరు కేసీఆర్? ఆయన కేసీఆర్ గారు డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ పోతే ఒక హోమ్ గార్డు డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ కట్టెతో కొట్టి ఆ కార్ని 120 కిలోమీటర్ స్పీడ్లో వాపస్ పంపించాం. మేము మా కేసీఆర్ మా రేవంత్ రెడ్డి గారి ఇంటికి మేము డోర్ తెచ్చే ఉంటుంది. మా గన్మెన్ వస్తున్నాం, వెంకరెడ్డి గారు వస్తుంది, ఎమ్మెల్యే వస్తుంది, రోడ్లు తెచ్చి వస్తుంది. గద్దర్ పోయి 3 గంటలు నిలబడితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. గద్దర్ కాదు, మామూలు కార్యకర్త రేవంత్ రెడ్డి గారు హాల్లో ఉంటున్నారు. కాంగ్రెస్ అంటే అందుకనే కూడా 140 ఏళ్ళైనా మా పార్టీ అధికారం ఉంది. మధ్యలో 10 ఏళ్ళు లేకున్నా కానీ అది 10 ఏళ్ళు అధికారం ఉంది. అధికారం ముగినే 4 ముక్కలు అయిందంటే అర్థం చేసుకోండి. ఎనీ టైం నేషనల్ పార్టీ ఇస్ ద బెస్ట్. ఓకే సార్.